హైదరాబాద్. మొదట్లో హైదరాబాద్కి వచ్చినప్పుడు అసలు ఉండగలమా అని అనిపించింది. కాలం గడుస్తున్న కొద్దీ ఉండగలమా అనే ఫీలింగ్ కాస్త వదిలేయగలమా అని అనిపించింది. హైదరాబాద్ ఎలాంటిదంటే నేను ఏదో ఒక పని చేసుకొని బతికేస్తా అనుకున్నోడికి అద్భుతంగా కనిపిస్తుంది. కానీ నేను ఇదే చేస్తా అనుకున్నోడికి అన్ని రకాలుగా దోలు తెచ్చేసి నీకు ఓపిక ఉంటే నీకు కావాల్సిన దానికంటే డబ్బులే ఇస్తుంది. ఏదో ఒక రోజు గట్టి కొడతాం, మంచి సిచ్యువేషన్లో ఉంటాం. ఇప్పుడన్నా చిట్టం మిగతా చెప్తావా? ఎప్పటి నుంచో వెయిటింగ్. సరే చెప్తాను. వెళ్ళాక కొన్ని నెలలకి కన్యాకు కాశ్మీర్ ట్రాన్స్ఫర్ అవుతుంది. అక్కడ వాళ్ళు ఉండబోయే ఇంటికి చిట్టం వాళ్ళ అంగంలో ఎంటర్ అవుతుంది. హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు స్టౌన్ గో బ్లాగ్స్. మీరు ఆల్రెడీ తమ్నేల్ చూసే ఉంటారు. లాస్ట్ టైం బిగ్ బాస్ యావర్ అండ్ నైని పవన్ ఇద్దరు నటించిన సాంగ్కి అయితే మనం డబ్బింగ్ చెప్పినాం కదా, అదే వాయిస్ ఓవర్ చెప్పినాం కదా. దాని తర్వాత ఏదైనా మంచి ఆఫర్స్ వస్తే బాగుండు అని అనిపించింది. వెంటనే బన్నీ వర్క్స్ ఛానల్కి అయితే మనకు మళ్ళీ డబ్బింగ్ చెప్పడానికి అయితే ఛాన్స్ వచ్చింది. ఫస్ట్ బన్నీ వాక్స్ ఛానల్లో వచ్చిన సాంగ్స్ గురించి మాట్లాడుకుంటే సైడ్ 1 అయితే నేను అప్పుడెప్పుడో చూసినా, అది నాకు గుర్తుకు లేదు. దాని తర్వాత సైడ్ 2 వచ్చింది. లిరికల్ వీడియో సైడ్ 2 ఉండే, అది ఓపెన్ చేసి చూసిన. స్టార్టింగ్ లో స్టోరీ ఇచ్చి తర్వాత కార్టూన్ వీడియో పెట్టారు, చాలా మంచిగా అనిపించింది. అది అట్లా స్క్రోల్ చేస్తా ఉంటే నాకు వచ్చింది అంతే. కట్ చేస్తే ఇప్పుడేమో ఆ సాంగ్ లో నేను డబ్బింగ్ చెప్పిన. అసలు అనుకోలేదు. నేను డబ్బింగ్ చెప్పేసిన తర్వాత నేను చూసిన సాంగ్ గురించి, ఎందుకంటే డబ్బింగ్ చెప్పేటప్పుడు సాంగ్ వినిపిస్తే కదా, ఆ సాంగ్ విన్న తర్వాత నేను చూసిన. అప్పటి వరకు ఆ సాంగ్ అనే నాకు తెలియదు, అసలు ఏం కూడా తెలియదు. పోయినా నార్మల్ గా చెప్పేసిన. అందుకే నేను ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఎందుకంటే నేను బన్నీ వాక్స్ ఛానల్లో సాంగ్ కి డబ్బింగ్ చెప్తున్నాను తెలుసు, కానీ దేనికి చెప్తున్నానో కూడా నాకు అర్థం కాలే. అసలు ఐడియా కూడా లేదు, నాకు జీరో ఐడియా అనమాట. ఒక 2 months కింద కార్టూన్ వీడియో చూసినాను గుర్తుకుంది, కానీ ఆ వీడియోలో ఉండే సాంగ్ ఏదైతే ఉందో ఆ సాంగ్ కి వీడియో తీసిరు, దానికి నేను డబ్బింగ్ చెప్తున్నాను నాకైతే తెలియదు. ఫస్ట్ టైం యావర్ నైని పవన్ వాళ్ళ సాంగ్ కి డబ్బింగ్ చెప్పినప్పుడు ఎంత హ్యాపీ అనిపించిందో, తర్వాత ఈ ఆపర్చునిటీ వచ్చినప్పుడు కూడా చాలా మంచిగా అనిపించింది, చాలా హ్యాపీ అనిపించింది. సాంగ్ కి డబ్బింగ్ అర్జెంట్ కావాలంటే నేను ఎక్కడో కామారెడ్డి డిస్ట్రిక్ట్ నందివాడ విలేజ్ లో ఉంటా. అక్కడ నుంచి రావడానికి లేట్ అయితే బ్రో, రేపు మార్నింగ్ పెట్టుకుందాం, నేను ఎర్లీ మార్నింగ్ వస్తా అని చెప్తే ఓకే అని చెప్పినారు. హైదరాబాద్ లో చాలా మంది డబ్బింగ్ ఆర్టిస్టులు ఉంటారు, అతను చెప్పిద్దామని వాళ్ళ మనసులో ఒక ఆలోచన వచ్చింది చూసినావా. దానికైతే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. ఎందుకంటే నేను ఉండేది ఎక్కడెక్కడో కామారెడ్డి డిస్ట్రిక్ట్, అక్కడ నుంచి విలేజ్. ఆ విలేజ్ లో ఉండేటోని నా కోసం ఆగుతా అన్నందుకే నేను చాలా హ్యాపీ ఫీల్ అయిపోతా. అక్కడికి ఇంకొచ్చి డబ్బింగ్ చెప్పడం చాలా హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ సునీల్ బ్రో. ఆ సాంగ్ కి డిఓపి ఎడిటింగ్ చేసినారు సునీల్ బ్రో. ఆ బ్రోనే నాకు కాల్ చేసి డబ్బింగ్ ఉంది చెప్తారా అని చెప్పేసి అన్నారు. చాలా థ్యాంక్స్ బ్రో. అండ్ అట్లనే థ్యాంక్స్ టు వికాస్ బ్రో. ఈ సాంగ్ కి డైలాగ్స్ అవన్నీ తనే రాసిండు, సాంగ్ డైరెక్షన్ కూడా ఆయననే చేసిండు. ఫస్ట్ టైం కలిసినాం, కానీ చాలా బాగా మాట్లాడింది. థ్యాంక్ యూ సో మచ్ బ్రో, చాలా ఫ్రెండ్లీగా ఉన్నావు. అండ్ అట్లనే ఆ సాంగ్ కి మ్యూజిక్ డైరెక్టర్ నిమిషి బ్రో, చాలా థ్యాంక్స్ బ్రో. ఫీవర్ వచ్చినా కానీ ఓపికతో వండి చేసినావు, చాలా థ్యాంక్స్ బ్రో. ఇన్ని థ్యాంక్స్లు ఎందుకు చెప్తున్నానంటే, మనకు అవకాశం ఇచ్చిన వాళ్ళని ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి. ఈ వీడియో నాకు ఫ్యూచర్లో గుర్తుంటుంది కాబట్టి వాళ్ళ పేర్లు చెప్పి మరీ గుర్తుపెట్టుకుంటున్నా. ఫైనల్గా లొకేషన్కి అయితే రీచ్ అయిపోయినాము. కాకపోతే ఒక 1 hour లేట్ అయిపోయింది. అదే అంటున్నా ఇంతకుముందు వీడియోలో, లేట్ అయిపోయింది ఎట్లనో ఏమో అని చెప్పేసి. కానీ పోయేసరికి నిమిషి బ్రో కూడా రాలేడు. నిమిషి బ్రో కూడా కొంచెం లేట్ అయిపోయింది కాబట్టి సో టైం అట్లా మ్యాచ్ అయిపోయింది. ఇంకెళ్ళగానే కాసేపు కూర్చొని
డబ్బింగ్ అయితే స్టార్ట్ చేసేసినాము. ఈ వీడియోలో నేను డబ్బింగ్ చెప్పింది మెయిన్ క్యారెక్టర్ కనమాట. ఆ తర్వాత మధ్యలో కొన్ని ఫ్రెండ్ క్యారెక్టర్ కూడా డబ్బింగ్ ఉంటాయి. ఆ డబ్బింగ్ కూడా చెప్పేసిన, కొంచెం వాయిస్ చేంజ్ చేసి చెప్పేసిన అట్లా. అండ్ దాంట్లో కూడా ఎడిటింగ్ లో కొన్ని మేనేజ్ చేసేసారు. ఫైనల్ గా ఈ ఛాన్స్ వచ్చినందుకు చాలా మంచి అనిపించింది. ఫస్ట్ టైం డబ్బింగ్కి వెళ్ళినప్పుడు కొంచెం భయం ఉండే లోపల, అయ్యో ఎట్లనో ఏమో అని చెప్పేసి. ఈ డబ్బింగ్ వచ్చేసరికి చాలా కాన్ఫిడెన్స్ పోయినా, ఓకే చెప్పగలను అని చెప్పేసి. సో నెక్స్ట్ ఇట్లాంటి మంచి ఆపర్చునిటీ ఏదైనా వస్తే ఇంకా మంచిగా కొంచెం ప్రొఫెషనల్గా సిచ్యువేషన్ని, ఎమోషన్ని క్యారీ చేస్తూ మంచిగా చెప్పడానికి ట్రై చేస్తా. సో మీ అందరి సపోర్ట్ వల్ల ఇట్లాంటి ఆపర్చునిటీస్ వస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడన్నా చిట్టం మిగతా కథ చెప్తావా? ఎప్పటి నుంచో వెయిటింగ్. సరే చెప్తాను. పెళ్ళయ్య కొన్ని నెలలకి కన్నయ్యకు కాశ్మీర్ ట్రాన్స్ఫర్ అవుతుంది. అక్కడ వాళ్ళు ఉండబోయే ఇంటికి చిట్టమ్మ ఎంటర్ అవుతుంది. చెప్తావా? ఎప్పటి నుంచో వెయిటింగ్. సరే చెప్తాను. పెళ్ళయ్య కొన్ని నెలలకి వెయిటింగ్. సరే చెప్తాను విను. పెళ్ళయ్య కొన్ని నెలలకి కన్నయ్యకు కాశ్మీర్ ట్రాన్స్ఫర్ అవుతుంది. అక్కడ వాళ్ళు ఉండబోయే ఇంటికి చిట్టమ్మ లంగవోణితో ఎంటర్ అవుతుంది. ఇది నొక్కితే ముందుకెళ్తావు, ఇది నొక్కితే పైకి ఎగురుతావు, ఇది మాత్రం నొక్కుకు చచ్చిపోతావు. ఇది 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 కూడా. చెల్లమ్మ ఏమైంది? బటన్ సరిగ్గా పనిచేయట్లేదు అనుకుంటా. స్టార్టింగ్ లో స్టార్టింగ్ ఇది మాత్రం నొక్కుకు చచ్చిపోతావు. ఇది నొక్కితే వెనక్కి వెళ్తావు, ఇది మొత్తం చెప్తావా? అంటే స్లోగా. ఇది నొక్కితే పైకి ఎగురుతావు, ఇది మాత్రం నొక్కుకు చచ్చిపోతావు. ఇది నొక్కితే వెనక్కి వెళ్తావు, ఇది చెల్లమ్మ. ఇది చచ్చిపోతా తర్వాత గ్యాప్ వచ్చింది కదా, అది రాకూడదు. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ ఏదో ఇంకా చెప్తున్నాడు. వెనక్కి వెళ్తావు, ఆల్రెడీ చెప్పారు కదా. వేరే ఎవరో నొక్కితే మళ్ళీ నొక్కితే ఇది నొక్కితే చచ్చిపోతావు అని చెప్పిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా చెప్పినట్టుందన్న. ఫైనల్లీ డబ్బింగ్ కంప్లీట్ చేసుకొని వికాస్ బ్రోని వీళ్ళందరితో ఒక వీడియో తీసేసుకొని ఇప్పటి వరకు లాస్ట్ వరకు చూసిరంటే మీరు నాకు ట్రూగా సపోర్ట్ చేస్తున్నారు, నాకు అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్. నీకే చూస్తున్న ఎవరైతున్నావో నీకే లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ లవ్. ఫైనల్లీ వచ్చిన పని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నా అంటే మా ఊర్లో ఉండే ఇంకొక యూట్యూబర్ దగ్గరికి వెళ్తున్నా. తను ఎవరో కాదు, మీ ముచ్చట్ల పిల్ల అని. నా చాలా వీడియోలో చూసే ఉంటారు, నా ఇన్స్టాగ్రామ్లో స్టోరీలో కూడా పెడతా ఉంటా. వాళ్ళు చార్మినార్కి దగ్గరలోనే ఉంటారు. నాకు కూడా చార్మినార్ వెళ్ళక చాలా రోజులైంది అండ్ అక్కడ టీ దాకా కూడా చాలా రోజులు అయిపోయింది. మనమైతే టీకి అడిక్టెడ్ అనమాట. టీ వేయడం మంచిగా ఉంటే అడిగి ఇట్లా వెళ్ళిపోతూనే ఉంటా. సో వాళ్ళు కూడా దగ్గరనే కాబట్టి కాల్ చేసి వస్తున్నారు. ఫైనలీ మీ ముచ్చట్ల పిల్లని అయితే కలిసేసినాము. అక్కడ కాయిన్స్ పట్టుకొని ఫొటోస్ దిగుతుంది కదా, అవి అక్కడ దేవుని దగ్గర ఇస్తారంట, భాగ్యలక్ష్మి దేవి. ఇంకా ఇట్లా టీ దగ్గరకు వచ్చి చాలా రోజుల తర్వాత కలిసాం కదా, కొన్ని ముచ్చట్లు పెట్టుకొని మలాయ్ బంద్ తినేసి ఛాయ్ తాగేసి చాలా రోజుల తర్వాత చార్మినార్ వీధుల్లో అలా నడుచుకుంటూ ఈ డే అయితే కంప్లీట్ అయిపోయింది. ఏదో ఒక రోజు గట్టి కొడతాం, మంచి సిచ్యువేషన్లో ఉంటాం. ఆ రోజు నీకు కూడా ప్రౌడ్గా ఫీల్ వస్తుంది ఈ మాట నువ్వు వింటున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. సైనింగ్ ఆఫ్. శ్రవణ్ గౌడ్ బ్లాగ్స్.